రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తో సహా 11 మంది మావోయిస్టులు మహారాష్ట్రలో లొంగిపోయారు. 5 రాష్ట్రాల్లో కోటి రూపాయల రివార్డున్న అనంత్ లొంగిపోవడం భద్రతా వ్యవస్థలో సంచలనంగా మారింది. లొంగిపోయిన వారిలో 60 లక్షల రివార్డున్న కమాండర్ సురేంద్ర ఎలియాస్ మధ్విసీమ కూడా ఉన్నారు. 3 రాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డున్న ఈ 11 మంది ఒకేసారి ఆయుధాలు వదిలి లొంగిపోవడం మావోయిస్టు సంస్థలో పెరుగుతున్న బలహీనతకు సంకేతంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇక జనవరి 1న సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమించుకుంటామని అనంత్ పేరుతో శుక్రవారం లేఖ విడుదల కాగా 24 గంటల్లోనే లొంగిపోవడం ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది. మల్లోజుల ఆశన లొంగుపాటు హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో సంస్థలో అనిశ్చితి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మావోయిస్టులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాస కార్యక్రమాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో వెల్లడించారు. माओवादियों के जो एमएमसी जोन है, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ जोन, उसके प्रवक्ता ने आत्मसमर्पण करने की इच्छा जाहिर की थी और इसी श्रृंखला में उन्होंने मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ तीन ही राज्यों के मुख्यमंत्री को 2 बार पत्र भी लिखे थे. तो उनकी आत्मसमर्पण करने की इच्छा को ध्यान में रखते हुए हम लोगों ने संपर्क करने का कोशिश किया और संपर्क करने के बाद उन्होंने अपने 10 और साथियों के साथ मतलब टोटल 11 जो अनंत प्रवक्ता है जिनका नाम विकास नागपुरे जो कि SZCM रैंक का है, उनके साथ करीब 10 और माओवादियों ने आज सरेंडर किया है. उसमें 7 वेपन्स भी उन्होंने समर्पण किए हैं, जिसमें एक SLR, एक इंसास, एक AK-47, 2 303 और 12 बोर वेपन्स इसका समावेश है. ये सभी नक्सलवादियों पर मिलकर महाराष्ट्र शासन ने 89 लाख इतना बख्शीश जाहिर किया था. इन सभी नक्सलियों को सरेंडर हो जाने के बाद महाराष्ट्र शासन की और केंद्र शासन की जो पुनर्वास की नीति है, उस नीति के हिसाब से उनका पुनर्वसन किया जाएगा और समाज की मुख्य धारा में उनको जोड़ा जाएगा. सर, ये जो नक्सली जिन्होंने आज सरेंडर किया है, इसका जो बस्तर से जो हिडमान जो भी हाल ही में जो इनकाउंटर इसका हुआ था, क्या उनके साथ भी इनका कोई कनेक्शन है? देखिए, ये सभी एक ही भारत की कम्युनिस्ट पार्टी माओवादी इसके सदस्य हैं. रहा सवाल हिडमा का जो एनकाउंटर हुआ है वो आंध्र प्रदेश में हुआ है, जो कि यहाँ से काफी दूर है. माओवादियों के जो एमएमसी जोन है, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ जोन, उसके प्रवक्ता ने ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మానస, ఏదైతే దండకారణ్యంలో జరిగినటువంటి ఏదైతే ఎదురుకాల్పులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం బలగాలు అందించి ఈ మావోయిస్టులు అనేది ఏరివేత కార్యక్రమం ఒకటి కగార్ అనే ఒక పేరుతో ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టింది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్మితమైనటువంటి మావోయిస్టు బలగాలను దాదాపుగా అంతమొందించని చెప్పవచ్చు. మొత్తానికైతే 100 మందిని ఎన్కౌంటర్ల ద్వారా వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత మిగతా నాయకులందరికీ కూడా లొంగిపోవాల్సిందిగా ఆయుధాలతో అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వడం, అందులో చాలా మంది వరకు కొంతవరకు మేలు కొంచెం వరకు లొంగిపోవడం. తర్వాత హిడ్మా అనేది ఎప్పుడైతే చనిపోయిందో, హిడ్మా చనిపోయిన తర్వాత మిగతా క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా లొంగిపోవడానికి నిర్ణయించుకొని వివిధ ప్రాంతాలలో అయితే దండకార్యాన్ని వదిలేసి వివిధ ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నప్పటికీ కొంతమంది మధ్యవర్తుల ద్వారా, తర్వాత మీడియేటర్ వ్యవహరించడం ద్వారా కొంతమంది లొంగిపోయేవడం జరిగింది. మిగతా కొంతమంది కూడా హిడ్మా లాంటి ముఖ్యమైన నేతలను కూడా కొంతమంది తీసుకొచ్చి చంపేసిన వదంతులు కూడా చాలా పోస్టులు జరుగుతున్నాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే అన్వత్ అనేది అంటే ఆశన్ అయితే ఎప్పుడైతే 100,000 మంది తీసుకొని వచ్చి లొంగిపోయి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మనమంతా సురక్షితంగా ఆయుధాలతో లొంగిపోయి మనం సేఫ్ జోన్ లో ఉండాలి, మన రక్షణ మనం చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం పనిచేయలేము కాబట్టి జనజీవనంగా కలవాలనేది కూడా ఆయన భాగంగానే ఒక మొబైల్ నంబర్ ఇచ్చేసి నన్ను కాంటాక్ట్ కావండి, మిమ్మల్ని అందరినీ భద్రంగా నేను జాగ్రత్తగా ప్రభుత్వానికి సరెండర్ చేపిస్తాను మధ్యవర్తి గాని ఒక మీట్ అయితే ఒక సందేశం అయితే పంపడం జరిగింది. అందులో భాగంగానే అయినప్పటికీ కూడా నిన్న మా ధనవంత ఏదైతే హనుమంతున్నాడో ప్రభుత్వం అంటే మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరైతే ఒక సందేశం పంపారు, మిగిలిన ఉన్న మావోయిస్టులంతా కూడా లొంగిపోవాల్సిందిగా, ఆయుధాలతో లొంగిపోతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ బాధ్యతలు చూసుకుంటాం, వాళ్ళ జీవనోపాధి అంతా కూడా మేమే చూస్తామని చెప్పేసి ఒక రేడియో సందేశం పంపడం ద్వారా దానికి హనుమంతు రియాక్ట్ అయ్యిండు, అందరూ స్వాగతించిండు.
దాని ద్వారా లెటర్ ద్వారా కూడా ఆయన సమాచారం ప్రభుత్వాలకు పంపాడు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సందేశించి పంపడం జరిగింది. ఏమనంటే 15 రోజుల వ్యవధి సరిపోదు, మాకు డిసెంబర్ 1 వరకు, జనవరి 1 వరకు టైం ఇవ్వండి. డిసెంబర్ అంతా కూడా మా దగ్గర నుంచి చెల్లాచెదరైపోయినటువంటి మా సభ్యులు ఎక్కడెక్కడ తలరాసుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని ఆయుధాలతో తీసుకొని మీ దగ్గరికి సరెండర్ అవుతాం. మా జీవన విధి విధానం గురించి మీతో చర్చలు చేసి మేము లొంగిపోతాం, మాకు కొంచెం వ్యవధి టైం ఇవ్వండి అని చెప్పేసి అని కోరడం జరిగింది. శుక్రవారం రోజు లెటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రే ఈ రోజు 24 గంటలు గడవకపోతే ప్రభుత్వం కూడా లొంగిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఆశ్చర్యంగా చూస్తే దీనికి లొంగిపోయిన తర్వాత పేరు రావడం, అది ఏదైతే లేఖ విడుదల కావడం, అతను అనుమతి రాశారా లేకుంటే మిగతా సభ్యులు ఎక్కడైనా ఉండి తలదాచుకొని ఆయన పేరు లేఖ విడుదల చేశారా అనేది తెలియాల్సింది. మొత్తానికైతే సానుకూలంగానే స్పందించి వ్యవధి కోరేందు మేము ఆయుధాలు వీడనాడతాం, ఆయుధాలు మీకు సరెండర్ చేస్తామని కూడా ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తానికి చూసినట్లయితే కనుక ఒక అనుమతి పేరు మీద ₹1 రివార్డ్ అయితే ఆయన పైన ఉన్నది. మిగతా సభ్యులంతా కలిపే ₹1 అంటే ₹2 కోట్ల రివార్డుతో ఉన్నటువంటి వ్యక్తులు అయితే 11 మంది రాత్రి లొంగిపోవడం జరిగింది. ఈ లెటర్ను ఏ విధంగా ఆహ్వానించి ప్రభుత్వం ఏ విధానాలు టైం ఇస్తుందా ఇవ్వదా, లేకుంటే ఈ లోపలనే మేము ఇచ్చిన 50 గడువు లోపలనే లొంగిపోవాలని చెప్పేసి ఏమైనా కండిషన్ పెడుతుందా అనేది మనం కొంచెం వేచి చూడాల్సిందే. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.